మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని భవితశ్రీ చిట్ ఫండ్ హన్మకొండ బ్రాంచ్ వద్ద ఉన్నాం. దాదాపు ఇప్పటికే గత 2 రోజుల నుంచి మనకు తెలుసు, ఇప్పటికి కాదు అంతకుముందే వందలాది కేసులు దాఖలైనప్పటికీ కూడా ఒక భవితశ్రీ చిట్ ఫండే కాదు, అటు అక్షర చిట్ ఫండ్ కావచ్చు, తర్వాత కనకదుర్గ చిట్ ఫండ్ కావచ్చు, వీటికి సంబంధించి అనేక కేసులు దాఖలవుతున్నాయి. తాజాగా 2 రోజుల క్రితమే మనం కూడా గతంలో కూడా ఈ ఐటమ్లు దీనికి సంబంధించి ఇచ్చాం. మాజీ మేయర్ వరంగల్కి సంబంధించిన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది మాజీ మేయర్ భవితశ్రీ చిట్ ఫండ్ సంబంధించిన చైర్మన్ గుండా ప్రకాష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి మన రాత్రి నిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ కూడా నిన్ననే అరెస్ట్ చేసి చూపించారు. మొదటి అదనపు మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా దాదాపు 15 రోజుల రిమాండ్ విధించారు. ఆయనను వెంటనే పరకాల సబ్ జైలు కూడా తరలించారు. ఒకవైపు భవితశ్రీ చిట్ ఫండ్లో దాచిన పైసలకు సంబంధించి కావచ్చు, తమకు చిట్టీలు రాకపోవడం గురించి కావచ్చు, అనేక సంవత్సరాలు వారితోని విసిగి వేసారి ఉన్న కస్టమర్లు తమ పరిస్థితి ఏమిటో దిక్కుతోచక ఉంటున్న పరిస్థితులలో మరోవైపు చైర్మన్ అరెస్ట్ కావడం, అంతకుముందే ఎన్నోసార్లు వారెంట్ ఇష్యూ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ కావచ్చు, తర్వాత అకౌంటెంట్ కావచ్చు, ఇతరులు కూడా పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. గతంలో గుండా ప్రకాష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా భవితశ్రీ చిట్ ఫండ్ కానీ, ఒక మీడియా సంస్థను స్థాపించడం కానీ, తన కుటుంబంతో అనేక ఇన్సూరెన్సులు కార్యక్రమాలు చేయించడం, బలవంతంగా చేయించడం కానీ అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఇది ఉండగా మరోవైపు భవితశ్రీ చిట్ ఫండ్కు సంబంధించి కోట్లాది రూపాయలు ఎవరైతే తాటిపల్లి శ్రీనివాస్ ఉన్నాడో మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత చైర్మన్ గుండా ప్రకాష్ రావు ఉన్నాడో, వీరు ఇతరులతో కలిసి ఇప్పటికే చాలా చిట్ ఫండ్ల లాగానే, చాలా చిట్ ఫండ్ యాజమాన్యాల్లాగానే వీళ్ళంతా కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం అనేది, తర్వాత చిట్టీలు ఎత్తుకున్న వాళ్ళకి ఎవరికి కూడా సరిగా ఇవ్వకపోవడం, చాలామంది ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా వేర్వేరు కోర్టుల్లో కానీ వేరే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ స్టోరీ ఇలా జరుగుతుండగా పరకాలకు సంబంధించిన ఒక వ్యక్తి తనకు చిట్ ఫండ్లో చిట్టి ఎత్తినప్పటికీ కూడా ఇంతవరకు చిట్టి ఇవ్వలేదని దానికి సంబంధించిన ఒక 10 లక్షల చిట్టికి సంబంధించిన ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాడు. ఈ ఫిర్యాదును విచారించిన హన్మకొండ పోలీసులు ఆయనను మొన్న రాత్రి నిర్బంధంలోకి తీసుకున్నారు, కానీ నిన్న అరెస్ట్ చేసి చూపెట్టారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్కు ఆయన అరెస్ట్ చూపెట్టగానే వెంటనే 15 రోజుల రిమాండ్ విధించగా ఆయనను పరకాల సబ్ జైలుకి తరలించారు. మరి భవితశ్రీ చిట్ ఫండ్లో వేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? మేనేజింగ్ డైరెక్టర్ ఈడీ కావచ్చు, లేకపోతే ఇతర అకౌంటెంట్ కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? తర్వాత దానిలో దాచుకున్న డబ్బుల వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీటన్నిటికీ సంబంధించిన పోలీస్ కమిషనర్ కానీ, గత అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తర్వాత ఎలాంటి ఎంక్వైరీ జరుపుతారు, నిజానికి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరి పరిస్థితి ఏమిటి, వాళ్ళందరి తరఫున ఎవరు ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో మనకు తెలియదు. మొత్తం మీద మాత్రం భవితశ్రీ చిట్ ఫండ్ హన్మకొండనే కాదు, రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో దాదాపు అనేక శాఖలు ఉన్నాయి. అనేక శాఖల్లో డబ్బులు దాచుకున్నారు. అనేక మంది కూడా చిట్టీలు ఎత్తుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. ఒక మేయర్గా ప్రజలకు భద్రతనివ్వాల్సిన భవితశ్రీ చిట్ ఫండ్ చైర్మన్ గుండా ప్రకాష్ రావు ఇలాంటి పనికి పాల్పడటం, మాజీ మేయర్గా, తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే మేయర్గా ఉన్నారు. ఆ తర్వాత అనేక కారణాల వల్ల పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేకపోయినా కూడా ఎన్నికల ముందు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అధికార పార్టీలో ఉండి ఒక సీనియర్ నాయకుడే ఉండి ఈ పరిస్థితులలో అరెస్ట్ కావడం అనేది మాత్రం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ గుండా ప్రకాష్ను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత మిగతా వాళ్ళను పరారీ చూపెట్టారు. ఎవరైతే ఈడీ శ్రీనివాస్ ఉన్నాడో, అకౌంటెంట్ ఉన్నాడో, మరొకరిని కూడా పరారీలో ఉన్నట్టు చూపెట్టారు. ఇవన్నీ ఇలా జరుగుతుండగా మరి వీటికి సంబంధించిన పరిస్థితి చాలామంది పెద్ద ఎత్తున బాధితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ను స్వయంగా కలిసి తమ యొక్క పరిస్థితి ఏమిటి, తమ చిట్టీలు వేసుకున్న పరిస్థితి ఏమిటి, వేసుకున్న తర్వాత ఎత్తుకున్న తర్వాత లక్షలాది రూపాయలు రాకపోవడం ఏమిటి, ఇవన్నీ ఆలోచించాలని వారు అనుకుంటున్నారు. బహుశా ఈ రోజు అంటే శుక్రవారం రోజు బాధితులంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి దీనికి సంబంధించి చూడాలని చూస్తున్నారు. ఒకవైపు ఏదైతే భవితశ్రీ చిట్ ఫండ్ ఇట్లా ఉందో, గతంలో కూడా మనం అనేక ఐటమ్లు ఇచ్చాం. అటు అక్షర చిట్ ఫండ్ కావచ్చు, కనకదుర్గ చిట్ ఫండ్ కావచ్చు, దాదాపు చాలా వరకు చిట్ ఫండ్లు వరంగల్లో ఇదే పరిస్థితి. దీని వెనుక లక్షలు కాదు, కోట్లు కాదు, వందలాది కోట్ల రూపాయలు వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. ఎవరైతే రూపాయి దాచుకున్నారో, 2 రూపాయలు 3 రూపాయలు దాచుకున్న పైసలు ఒక చిట్టీల రూపంలో, ఆ చిట్టీలకు వచ్చిన పైసలు తమ ఇంట్లో ఒక కుటుంబంలో వివాహం కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదా అశుభ కార్యాలకు వినియోగించుకోవాలన్న పరిస్థితులలో వీరు మాత్రం వీరి అమాయకత్వాన్ని కావచ్చు, వీరి అవసరాన్ని కావచ్చు అలుసుగా తీసుకొని చివరికి అదంతా కూడా కోట్లాది రూపాయలు జాగల మీద పెట్టడం, తర్వాత ఇలాంటి ఇబ్బందులు గురి చేయడం గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఎట్టకేలకు
సరే ఇవన్నీ కారణాలు అట్లాగే ఉన్నా కూడా సమస్య ఏమీ పరిష్కారం కాకపోయినా కూడా చిట్ ఫండ్ చైర్మన్ మాజీ మేయర్ను అరెస్ట్ చేయడం మాత్రం అసలు ఇదంతా కూడా పరిస్థితి ఎటు దారితీస్తుందో తెలియదు. గత నెల రోజుల క్రింద కూడా దీనికి సంబంధించి వారి యొక్క ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతారో గుండా ప్రకాశ్రావు ఆర్య వైశ్య సంఘానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఆర్య వైశ్య సంఘం భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆయన ప్రయత్నించడం, వేరే వర్గం పెద్ద ఎత్తున దానికి రావటం, తర్వాత ఆ రెండు వర్గాల మధ్య ప్రెస్ మీట్లు, పరస్పర ఆరోపణలు, విమర్శలు కూడా ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే చిట్ ఫండ్కు సంబంధించి మాత్రం పరకాల వ్యక్తి దాఖలు చేసిన కేసుకు సంబంధించి మాత్రం మొత్తం మీద హన్మకొండ పోలీసులు కేసు దాఖలు చేశారు. తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆయన నిర్బంధంలో కూడా తీసుకున్నారు.